ఇళ్ల పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు ఆదేశించారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని అన్నారు. పథకానికి సంబంధించి నిబంధనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో మరో కీలకమైన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇండ్లను ఇవ్వడం అన్నది ప్రధానంగా ఇంటి సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అదేవిధంగా సొంత జాగా లేని వారికి జాగాతో పాటు 5 లక్షలు ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఈ నెల 11న శ్రీకారం చుట్టబోతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించాలని చెప్పి, దీనికి సంబంధించిన మార్గదర్శకంగా రూపొందించాలని చెప్పి అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల దానిపైన సమీక్ష నిర్వహించిన సీఎం ఇది వెంటనే దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా దశల వారీగా గూడు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇంటిని కల్పించాలి, సొంతింటి కళ నెరవేర్చడమే ప్రభుత్వ సంకల్పం అంటూ ఆ దిశగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలయ్యాయి. ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య బీమా, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ సర్వీసు, 200 యూనిట్ల గృహజ్యోతి స్కీము, అదేవిధంగా దీంతో పాటు ఈ ప్రధానమైన ఇందిరమ్మ ఇండ్లది కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇండ్ల నిర్మాణానికి ఇండ్లకు సంబంధించి ఎదురు చూసినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నిర్మాణం జరిగినప్పటికీ కూడా వాటిని కూడా పేదలకు పంచలేని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. దీనిపైన ఈ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. థాంక్యూ కొండల్.